సార్ చంద్రశేఖర్ గారు, ఎస్ సార్. చాలా రోజుల క్రితం మీరు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే పేకాట ఎక్కువైపోయింది మీ నియోజకవర్గంలో అని పోస్ట్ పెడితే మీ పైన కేసు పెట్టినట్టున్నారు. కానీ అదే పేకాట స్పోర్ట్స్ కోటాలో చేర్చారంటే ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, కానీ 27 నుంచి 67 కొత్తగా తీసుకొచ్చిన వాటిల్లో ఇది ఉంది. బ్రిడ్జ్ అని పెట్టారు. బ్రిడ్జ్ అంటే పేకాట. అంటే దీని కింద ఉద్యోగాలు వచ్చాయని నేను అనట్లేదు, పేకాట రాయళ్ళకి ఇచ్చారని నేను అనట్లేదు. కానీ ఇదే పేకాట పైన మీరు పోస్టు పెడితే మీకేమో కేసు పెట్టారు, స్పోర్ట్స్ కోటా కింద పోస్టే ఇచ్చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ శాఖగా అనుకుంటున్నాడేమో బహుశా. మీరు అన్నట్టుగా పేకాటని అంటే దీని కింద ఉద్యోగం వచ్చిందని చెప్పట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. మళ్ళీ నేను అది చెప్తున్నాను, ఎందుకంటే లేనిది మనకి తెలియదు. ఎగ్జామే లేకుండా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏ ఆట అయితే ఉంది, ఏ ఆటలో ఉత్తీర్ణత ఉంటే ఏముంది? రబ్బర్ బాల్ క్రికెట్ 27 స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాటిని 27 స్పోర్ట్స్లో నుంచి అర్హత ఉన్నటువంటి వాటిని 67 మార్చడంలో ఆంతర్యం ఏంటి? 67 శాఖలు ఏమున్నాయి, 67 క్రీడలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో? రబ్బర్ బాల్ క్రికెట్ ఉంది, ఈ దారం పట్టుకుని అదే సార్, ఒంగుడు దూకుళ్ళు, అష్టాచెమ్మ, గోళీలాట లేదు, లేదు గోళీలాట, బొంగరం ఆట అయితే కోతి కొమ్మచ్చి, లేకపోతే మీరు అన్నట్టు బొంగరం ఆట, ఇవన్నీ చిన్నపిల్లల మాటల్లాగా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే విద్యాశాఖకి లోకేష్ అనేటటువంటి అవగాహన లేమితో ఉన్నటువంటి వ్యక్తిని మంత్రిగా చేశాడో చంద్రబాబు నాయుడు, అక్కడే దీనికి ఒక పతనం స్టార్ట్ అయిపోయింది. ఇచ్చినటువంటి ఆ కోటా కూడా చూడండి, 420 420 421 అంట ఆ స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన ఉద్యోగాలు 420 నంబర్ చూడండి ఎలా ఉందో. ఎందుకో ఈ 420 అంటే బాగా ఇష్టమేమో లోకేష్ గారికి, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి పుట్టినరోజు కూడా 4వ నెల 20వ తారీఖు. దానికి దీనికి సంబంధం లేదు, అందుకే ఇట్లా స్పోర్ట్స్ కోటా కూడా అలాగే పెట్టాడేమో బహుశా. 67 స్పోర్ట్స్ని కొత్తగా చేసి ఈ ఉపాధ్యాయుల ఉద్యోగాల్ని వారికి ఇస్తే వారు ఏమి బోధిస్తారు? ఏం బోధిస్తారు వాళ్ళు? నవీన్ అనేటటువంటి వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, తనకి టాప్ ర్యాంక్ వచ్చింది. ఎందుకు టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి కాల్ లెటర్ రాలేదు? ఎందుకు అతని డేటాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ నుంచి తొలగించేశారు? అతను రాసినటువంటి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ని ఏమైనా ఆరాధీశారా? ఏం జరిగిందని ఎందుకు అతన్ని తొలగించారు? అతను కోర్టుకు వెళ్ళినా కానీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అసలు ఉన్నటువంటి రాసిన విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకి అర్జీ పెట్టుకొని రాసినటువంటి వారి యొక్క మెరిట్ లిస్ట్ని ఎందుకు ప్రకటించలేదు? అంటే మెరిట్ లిస్ట్ తీసేయడంలోనే గోల్మాల్ స్టార్ట్ అయిపోయిందని అంటున్నాం. ఇవాళ వీరందరూ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి వారి బాధను చూస్తే ఆ కుటుంబాలకి అరణ్య రోదనగా మారిపోయింది. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? వారికి ఉద్యోగం వచ్చి నోటికాడ కూడు లాగేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ జీవితాల్లో మళ్ళీ అట్టే రాయడము, వారికి ఉద్యోగం రావడం అంటే అదొక పెద్ద కళ. ఎంత కష్టపడి ఉంటారు సార్, చాలా చాలా ఎన్ని సంవత్సరాలు అంటారు, ఎన్ని రోజుల కళ అది. పిలిచి వెరిఫికేషన్కి ఆ అమ్మాయి చెప్తున్నది చూస్తే బాధేస్తుంది. వెరిఫికేషన్కి పిలిచి అన్నీ తీసుకొని మీరు సెలెక్ట్ అయినట్టే అని చెప్పిన తరువాత సెలక్షన్ లిస్ట్లో పేరు మిస్ అయిపోతుంది. 1:1 కాల్ లెటర్ ఇచ్చి పిలిచి వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయడానికి అర్థమేముంది? ఎందుకు నీవు ఉద్యోగం ఇయ్యనప్పుడు పిలిచి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేట్ చేశారు? అది ఎందుకు కాల్ లెటర్ ఇచ్చారు? అంటే కాల్ లెటర్ ఇచ్చింది ఎందుకు? వాళ్ళు మెరిట్ అని కదా, వారికి మెరిట్ వచ్చింది అని కదా, వారికి SMS పంపించారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సెలెక్టెడ్ మెసేజెస్ వాళ్ళకి వెళ్ళినాయి. అంటే అంతా గోప్యతే, అన్ని దీనిలో లోపాలే. ఎగ్జామ్ పేపర్ల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా అంగట్లో సరికైపోయాయి ఉద్యోగాలు. సూట్ కేసు కొట్టు ఉద్యోగం పట్టు అన్నట్టుగా ఈ యొక్క డిఎస్సి, మెగా డిఎస్సి, దగా డిఎస్సి అయిపోయింది. ఈ మెగా డిఎస్సిలో జరిగిన అమ్ముకున్నారా? ఖచ్చితంగా కదా, లేకపోతే అసలు ఏ అర్హత లేనటువంటి వాడికి ఉద్యోగం ఎట్లా ఇస్తావు? స్పోర్ట్స్ కోటా ఎన్ని లిమిట్ ఉంటుంది కదా, ఎందుకు లిమిట్ని పెంచావు? ఎందుకు కమ్యూనిటీ బేస్లో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చేశారు? జెండర్ బేస్లో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కూడా వారికి ఎందుకు ఇచ్చేశారు? ఎందుకు స్పోర్ట్స్ కోటాని కొత్తగా ఇవాళ మళ్ళీ ఎగ్జామ్ రాస్తేనే అర్హత సాధిస్తారని మళ్ళీ కొత్తగా జీవో ఎందుకు ఇచ్చారు? నువ్వు తప్పు చేసి ఇవాళ ఒప్పు చేయబోతున్నావా? ఇవాళ ఒప్పు చేస్తున్నాను అంటే మొన్న తప్పు చేసావనే కదా అర్థం.
ఓకే. నువ్వు చేసినటువంటి ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికైతే స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలు ఇచ్చాయో అవి ఎవరో కష్టపడి ఉత్తీర్ణత సాధించినటువంటి ర్యాంకర్కి రావాల్సినటువంటి ఉద్యోగాలు. వీళ్ళ తండ్రులది తాతలది ఆస్తులు వీళ్ళు పంచట్లేదు కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ లోకేష్ గారి కంపెనీలో ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కాదు. కష్టపడి ప్రభుత్వం ద్వారా ఉద్యోగం సాధించాలని జీవిత కాలం ఎదురు చూసి ఆ ఉద్యోగాన్ని సాధించామన్నటువంటి వారి నోటి దగ్గరకు వచ్చినటువంటి ఆ కూడును లాగేసుకున్నట్టు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇంకొకటి వారు మాట్లాడుతున్నప్పుడు 2025లో నవీన్ అనేటటువంటి వ్యక్తి రాజీనామా చేసినట్టుగా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ మీడియా ఛానల్స్లో వాటిలో వస్తుంది. ఎవరైతే ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో నవీన్, నేనే ఆ యొక్క విద్యాభవన్కి వెళ్ళాను. విద్యాభవన్కి వెళ్ళినప్పుడు అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి అన్సారీ మేడం గారు, అక్కడ ఉన్నటువంటి ఆవిడ, నేను అడిగాను ఆవిడ్ని, అమ్మా నువ్వెందుకు మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం కాల్ లెటర్ పంపించలేదు, ఎందుకు ఆ వ్యక్తికి ఈ రోజు వరకు ఉద్యోగం ఇవ్వలేదు, కోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసినా, అతను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా మీరు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, అతన్ని డేటాబేస్ నుంచి ఎందుకు తొలగించారు అతని డేటాని అని అడిగితే ఆవిడ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మేము అతన్ని తీసేసాం, ఇక్కడ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి, అతను ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడని చెప్పింది. అంటే అప్పటికి ఉద్యోగంలో ఉన్నట్టే కదా. మరి 2025 ఎస్, మరి క్వశ్చన్ పేపర్ అతని చేతిలోనే ఉంటుంది కదా. ఖచ్చితంగా తయారు చేసేటటువంటి SCERTలో అతను డిజిటల్ దానిలో ఉన్నాడు. వాళ్ళు అప్లోడ్ చేసేది ఎవరు? డిజిటల్ అసిస్టెంట్సే చేస్తారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళే చేస్తారు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అబ్బాయి ఎందుకు వెరిఫికేషన్ లో సక్సెస్ అవ్వలేదంటే దానికి వేరే కారణం చెప్పింది. అంటే ఆ అబ్బాయి చీటింగ్ చేశాడా, ఆ అబ్బాయి ప్రశ్న పత్రాన్ని లీక్ చేశాడా, లీక్ అయింది కాబట్టి అతనికి ర్యాంక్ వచ్చిందా అని అడిగాను నేను. ఓకే, అలా లీక్ కాలేదంటే మరి లీక్ కానప్పుడు ర్యాంక్ ఎందుకు వచ్చింది? అవును, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి సర్టిఫికేట్స్ లో ఎందుకు ఫెయిల్ అవుతాడు, ఎందుకు అటెండ్ అవ్వడు, ఎందుకు అతను కోర్టుకి వెళ్తాడు? రానటువంటి వ్యక్తి కోర్టుకి ఎందుకు వెళ్తాడు? అతను రాలేదండి వెరిఫికేషన్కి అని అంది. మరి రాని ఎందుకు కోర్టుకి ఎందుకు వెళ్తాడు? నాకు ఉద్యోగం ఇవ్వలేదని వెళ్ళాడు. ఎస్, ఇదంతా కూడా ఒక తారుమారు చేసేటటువంటి కార్యక్రమం. డొల్లతనం బయటపడుతున్న దాన్ని దబాయించి బుకాయించేటటువంటి కార్యక్రమం. లోకేష్ గారి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి తప్పులన్నీ ఇన్ని కాదు. బొద్దింకల భోజనం, ఆడపిల్లల బాత్రూమ్స్లో కెమెరాస్, చిన్న చిన్న బిడ్డలు ప్రెగ్నెన్సీ అయిపోవడం, అనేక రకాలైనటువంటి సమస్యలతోటి మంచినీళ్ళు తాగడానికి లేక అనేక మంది గిరిజన విద్యార్థులు కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఎస్, మా నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆ పిల్లలతోటి రొట్టెలు తయారు చేయిస్తుంటే పెద్ద న్యూస్ అయింది అది. అంటే ఏ మాత్రం కనికరం లేకుండా ఈ ఉద్యోగాల మీద ఆధారపడ్డటువంటి పేద మధ్యతరగతి SC ST కుటుంబాలని దగా చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు మీరు మారుతారా లేదా? ఆ సిస్టర్ మాట్లాడినప్పుడు ఏంటండి, మీరు పర్సనల్ గా మీరు మారుతారా లేదా? ఎందుకంటే పేకాటని ఏదో తప్పుగా చూపించి మీరు పోస్టులు పెట్టడం అనేది రోజు నుంచి ఆపేయాలి. మీరు పేకాటను ఆడిస్తున్నారు కదా సార్. వాళ్ళు కూడా చిలకలూరిపేటలో తెలుగుదేశానికి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ రోజుకి క్లబ్ నడిపిస్తున్నాడు, గుంటూరులో క్లబ్ నడిపిస్తున్నారు. ఎవరికి తెలియదా? నేను ఆ రోజు ట్వీట్ చేస్తే నా మీద కేసు వేశారు లోకేష్ గారు. అది ఆర్ట్, అది ప్రత్యేకమైన ఆర్ట్ అది. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేసినటువంటివి. ఇది మొదటి నుంచి కూడా ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చే దానిలో టెట్ కన్వీనరే డిఎస్సి కన్వీనర్గా ఉంటారు. టెట్ కన్వీనర్ ఉండగా డిఎస్సికి మళ్ళీ ఇంకొక జాయింట్ డైరెక్టర్ని తీసుకొచ్చేసి ఆ విద్యాభవన్లో ఉన్నటువంటి ఎందుకు తీసుకొచ్చేసారు కన్వీనర్గా? అతనెవరు? లోకేష్ గారికి అత్యంత దగ్గర ఉండేటటువంటి వ్యక్తి. అంటే సూట్ కేసుల వ్యవహారాలు చేసేటటువంటి వ్యక్తుల్ని మధ్యలో పెట్టుకొని ఈ తాయిలాలకి సూట్ కేసులకి ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారా అనేటటువంటి అనుమానం రోజు రోజుకి బలపడుతుంది.